నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 2వ అధ్యాయము భగవత్కథ వైభవము భగవద్భక్తి యొక్క మహాత్మ్యము 24వ శ్లోకం. పార్థివార్ధారుణో ధూమా తస్మాదగ్నిస్త్రైమయః తమసస్తు రజస్తస్మాత్ సత్వం యద్బ్రహ్మదర్శనం. పృథువి నుండి ఏర్పడిన కట్టెల కంటెను ధూమము శ్రేష్టమైనది, దానికంటెను అగ్ని మేలైనది. ఏలయన అగ్ని వేదమయము, వేదోక్తములైన యజ్ఞయాగాదుల ద్వారా అగ్ని ఉత్తమగతులను ప్రాప్తింపజేయును. అట్లే తమోగుణము కంటెను రజగుణము శ్రేష్టమైనది, దానికంటెను సత్వగుణము ఉత్తమమైనది. ఏలయన అది భగవంతుని దర్శనమును కలిగించును. 25వ శ్లోకము. భేజిరే మునయోధాగ్రే భగవంతమదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏను తానిహ. పూర్వకాలమునందు మహాత్ములు తమ శ్రేయస్సు కొరకై విశుద్ధ సత్వమయుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ఆరాధించుచూ ఉండేవారు. నేటికిని జనులు ఆ మహాత్ములనే అనుసరించినచో వారి వలె శ్రేయప్రాప్తికి అర్హులు అగుదురు. 26వ శ్లోకము. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతి నథా నారాయణ కళాశాంత భజంతి హ్యనసూయమః. ఈ సంసార సాగరము నుండి తరింపగోరెడి వారు ఘోర రూపులగు రజస్తమో గుణమయులైనటువంటి భైరవాది భూతపతులను ఉపాసించుట మాని సత్వగుణమయుడైనటువంటి శ్రీహరిని, ఆ స్వామి యొక్క అంశావతారములను భజించెదరు. వారి చిత్తములు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యముల నుండి విముక్తులై పూర్తిగా ప్రశాంతిని పొందును.